ఏమైంది హ్యారీ? ఇది తీయలేకపోతున్నాను. మీకు సులభమైన పని కదా, అందుకే కదా నేను ట్రై చేస్తున్నాను. లేకపోతే ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం. అంతవరకు ఇలాగే ఉన్నాయి. హిరోషి నొహారా, ఏజ్ 35 years, సైటామా ప్రిఫెక్చర్లో కాసుకబా సిటీలో ఉన్నారు. ఇంకా ఫితాబా షోజీలో సెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఈయన చాలా లోన్స్ తీసుకున్నారు. ఈవిడ మిత్సి నొహారా, ఏజ్ 29. ఈవిడ జోకుమా ప్రిఫెక్చర్. ఈవిడికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈవిడ డైటింగ్ ఉంటారు కానీ ఫెయిల్ అయిపోతారు. ఏజ్ 5 years, ఫుటావా కిండర్ గార్డెన్ లో చదువుతున్నాడు. యాక్షన్ కామెంట్ తన ఫేవరెట్. వీడికి ఆడ మగ అందరూ ఇష్టం. ఇంకా సిమ్లా మిర్చి అంటే చాలా భయం. హిమవారి, ఏజ్ 0. తిను అచ్చు వీళ్ళ అమ్మలాగే. తినకి జూరీ ఇంకా కొరియన్ నీరుస్ అంటే చాలా ఇష్టం. బాంబ్ ని తీసి దాన్ని మనం త్రూ రాకెట్ స్పేస్ కి పంపుతాం. తర్వాత అది అక్కడే బ్లాస్ట్ అవుతుంది. ఎర్త్ కి ఎటువంటి ప్రమాదం రాదు. చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. దీనికోసమే ఇక్కడికి రావచ్చు. మరి అంత సంతోషించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ వెల్కమ్ ఈవెంట్ జరుగుతుంది. అరే ఇప్పుడు నేను చెప్పిందంతా ఏం తప్పు ఉంది మిట్సీ? మనం ఏ విషయమైనా పాజిటివ్ గానే ఆలోచించాలి. అదే కదా మన నొహారా ఫ్యామిలీ. అవును, ఈస్టర్ వెస్ట్ నొహారా ఫ్యామిలీ ఎప్పుడూ బెస్ట్. ఒసాకాకి 5232-350 ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ అవ్వబోతోంది. చెక్ ఇన్ కూడా త్వరగానే పూర్తవుతుంది. ప్యాసింజర్స్ మీరు తెలుసుకోవడం కోసం రేట్ తక్కువ అని లగేజ్ మొత్తం పెంచుకో, సరేనా? ఏమిటిది? వరుసగా ఇక్కడ చాకో చిప్స్ ఉన్నాయేంటి? ఇదిగో ఇటు చూసారా, స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇది కొనివ్వండి అమ్మా ప్లీజ్. నిన్నే కదా తీసిచ్చాను. అవును, అప్డేట్ అంటే వీళ్ళు ప్రతి చోట్లోనూ డిస్కౌంట్ ఎదుగుతున్నారు. పద వాళ్ళ దగ్గర నుంచి మనం కుక్కని లాక్కుందాం. తర్వాత మన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. ఏ షిన్చాన్, ఇప్పుడు ఎందుకని ఆ బాక్స్ ని ఓపెన్ చేసావు? అది నా ఆఫీస్ లో ఇవ్వడానికి గిఫ్ట్ గా కొని పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఒక బాక్స్ ఎక్స్ట్రా కొనుక్కోవాలా? నేను వెళ్ళి లగేజ్ చెక్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే హరి, త్వరగా రండి. పదో వెళ్దాం. వెళ్ళదాగో. ఆ డాగి వాడి బ్యాగ్ లో ఉంది. పిల్లో డాగి తీసుకెళ్తారు. ఇలా చూడు షీరో, నువ్వు ఒక స్టఫ్ టాయ్ అని మర్చిపోయినట్టున్నావు. ఇలా చూడు షిన్చాన్, ప్లేన్ లో స్టఫ్ టాయ్స్ ని తీసుకువెళ్ళడం అలౌడే. షీరో, నువ్వు రెడీగా ఉన్నావు కదా? స్టఫ్ టాయ్ కి చెమటలు పట్టవు. బాగా గుర్తుంచుకో, ఏది ఏం జరిగినా నువ్వు కదలకూడదు, ఏడవకూడదు. నువ్వు కూడా గుర్తుంచుకో. డాగీస్ ని కార్గోలో పెడతారు. కానీ వాళ్ళు దాన్ని ప్లేన్ లో తీసుకెళ్తున్నారు సార్. మేము ఏం చేయాలి? డబ్బుని ఎలా